రాశేశ్వరస్య రసికారమణస్య పుంసః బృందావనే విహరతో వ్రజనేశ విష్ణోః సంచింతయేద్భగవతః చరణారవిందం. గోవర్ధనోద్ధరణకీర్తిరతీవ భిన్నా భూర్ధారితా చ దశనాగ్రత ఏవ చార్ద్ర విశ్వాని లోమవివరేషు బిభర్తురాదేః సంచింతయేద్భగవతః చరణారవిందం. పరమాద్భుతమైనటువంటి స్తోత్రాలు అత్యంత అద్భుతమైన సాహిత్యముతో అలంకారంతో కూడుకున్నటువంటివి మనకి పురాణంలో కనబడుతూ ఉంటాయి. ఒకనాడు ఏమైనది, నారదునికి ఎక్కడ లేనటువంటి అహంకారం ఏర్పడ్డది. ఎందుకు అనంటే నాతో సమానమైనటువంటి సంగీతజ్ఞుడు ఈ లోకంలోనే లేడు అని. ఎవరికి ఏ విద్య వస్తే ఆ విద్య కొంతవరకు వాడు సాధించగానే నా అంతటి వాడు ఇంకోడు లేడు అనే అహంకారం వస్తుంది. ఏడాదో 2 సంవత్సరాలు నాట్యానికి పోతారు, ఇంకేమిటి కాలు గజ్జగట్టి శివాలయంలో ఇంత 2 సార్లు ఒక కీర్తన మీద నాట్యం చేయించగానే ఫోటోలు తీస్తారు, మా అమ్మాయి కొత్త కొత్త కచేరీలు వస్తున్నది అని ప్రచారం చేసుకుంటారు. నాదునికి అటువంటి అహంకారం వచ్చినది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన సంగీతాన్ని ఏమాత్రం శృతి తప్పకుండా నేను చదువుతున్నాను అనే భావంతోనే నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, జయ గోపాల హరే. ఏ శృతి లేకుండా చదివితేనే నారాయణ మంత్రం అంత ఆనందాన్ని ఇస్తుంది. ఒకవేళ చక్కని సంగీతజ్ఞులై ఉండి శృతి తాళాన్ని తప్పకుండా చదువుతుంటే ఎంత తన్మయ స్థితి పొందుతారు. వీణను మీటుతూ ప్రయాణమై వెళ్ళినాడు. ఒక నగరం కనిపించినది. అమ్మాయి, ఈ నగరం పేరేమిటి అని అంటే గంధర్వ నగరము అని అంటారు అన్నారు. వెళ్ళిన తర్వాత ఆ నగరంలో అసలు మగవాళ్ళు లేనే లేరు. సంగీతం చదువుకున్న వాళ్ళకు చాలా ముఖ్యమైనటువంటిది. మగవాళ్ళు ఎవరు లేనే లేరు, అంతా ఆడవాళ్ళు కనబడ్డారు. ఆడవాళ్ళంతా యువతులై ఉన్నారు, చాలా సౌందర్యవతులు వాళ్ళంతా కూడా. కానీ ఏ ఒక్క అమ్మాయిని చూసినా కానీ ఆ అమ్మాయికి ఏదో ఒక వంక ఉంటుంది. చెయ్యి విరిగిపోయినైనా ఉంటుంది, లేకపోతే కాలు విరిగిపోయినా ఉంటుంది, అంత అవయవాలన్నీ బాగానే ఉంటుంది, ముక్కు వంకర పోయినా ఉంటుంది. అసలు ఆ గంధర్వ నగరానికి ఇదేమో శాపమా అని అనుకున్నాడు. అనుకొని అందరినీ ఒకచోట చేర్చి ఆ అమ్మాయిలను అందరినీ, అమ్మాయిలారా మీరందరూ ఈ గంధర్వ నగరంలో ఉంటున్నారు కదా, మీ అందరి పేర్లు ఏమిటి అన్నాడు. అంటే ఒక అమ్మాయి అన్నది నా పేరు కళ్యాణి, ఇంకొక అమ్మాయి అన్నది నా పేరు శంకరాభరణం. ఎన్ని రకాలైనటువంటి రాగాలున్నాయో ఆ రాగాల పేర్లన్నీ చెప్తూ ఉంటే నేను చదువుకున్న రాగాలే కదా ఇవి. నా పేరు మోహనం, నా పేరు కరహరప్రియ, అన్ని పేర్లు చెప్తున్నాను. అయితే ఇంత గొప్పనైనటువంటి సంగీతానికి సంబంధించినటువంటి ఏ రాగములు ఉన్నాయో ఆ రాగములే ఈ శరీరాలను ధరిస్తే మరి ఈ కాళ్ళు చేతులు విరిగిపోయి ఇదేమిటన్నా మీకు అవయవాల లోపం, ఇక్కడ నీళ్ళు ఏమైనా అటువంటివి సరిగ్గా దొరకడం లేదా అంటే, అయ్యో మా కథ ఏం చెప్పమంటావు, నారదుడు ఒక మూర్ఖుడు తలబడ్డాడు. మాకు సంబంధించినటువంటి గానాలు చేస్తూ రాగాలను ఆలపిస్తూ వచ్చి రాకుండా అపశృతులు జరగడం ఉన్నాయిగో. కళ్యాణ్ నేను నా చేయి విరిగిపోయినది, శంకరాభరణమైన నా కాలు విరిగిపోయినది, నేనే నారదుడును అని చెప్తే వాడు అక్కడనే శుంధంతా అని చేసి పారేసేవాడు వాడు. అప్పుడు లోపల చాలా బాధపడ్డాడు. అబ్బా, మనము గనక ఒకవేళ ఈ రాగాలను సరైనటువంటి శృతిలో చదవకపోయినట్టయితే గంధర్వలోకంలో ఉండేటువంటి రాగాలకే రోగాలు వస్తాయి, అవయవాలే లేకుండా పోతాయి. ఎంతటి పాపం పనిచేసినాను అని తాను చేసినటువంటి పాపానికి పరిహారాన్ని చేసుకోవాలి కదా. అందుకని సరే ఆ నారదుని గురించి నేను ఎక్కడున్నాడో వెతుకుతానమ్మా, అసలు మీకు మళ్ళీ శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ సరిగ్గా సక్రమంగా రావాలి అని చెప్పారంటే ఏదైనా ఉపాయం ఉన్నదా చెప్పండి అని అంటే, అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, ఆ మూర్ఖుడైనటువంటి నారదుడు ఎక్కడ నేర్చుకున్నాడో ఎక్కడ చదువుతున్నాడో తెలియదు కానీ చక్కగా నేర్చుకొని రాగాలనన్నిటినీ ఆలపిస్తే మళ్ళా మా ఆరోగ్యం, లేదా ఇంకెవరైనా నారదుడు నోరు మూయించి నాకు సంబంధించినటువంటి ఎన్ని రాగాలు ఉన్నాయో 64 మేళకర్త రాగాలు అని అంటారు కర్ణాటక సంగీతంలో, ఇంకా వేరే హిందుస్థానీ సంగీతం,
ఎన్నెన్ని రాగాలు ఉన్నాయో వాటినన్నిటిని కూడా చక్కగా ఎవడైనా గానం చేస్తే మాకు మళ్ళీ ఆరోగ్యం వస్తే ఏ మందులు మాకు పనిచేయవయ్యా, అసలు ఈ బ్రహ్మాండంలో అంత చక్కగా సంగీతాన్ని చదివేవాడు ఎవడా అని మేము ఎదురు చూస్తున్నాము అన్నాడు. ఇంకేమిటి, తప్పకుండా మీకు ఆరోగ్యం అయ్యేట్టుగా చేస్తాం, నా మూలకంగానే మీరు ఇట్లా అయినారు కదా అని అక్కడ సెలవు తీసుకున్నాడు. గంధర్వ నగరంలో బయలుదేరి వచ్చినాడు. బ్రహ్మ సమీపానికి వస్తే బ్రహ్మ, నాకు సంగీతం ఎక్కడ వస్తున్నా, మీ అమ్మ చదువుతూ ఉంటే విని ఆనందపడుతూ నేను సృష్టిని చేస్తూ ఉంటాను తప్ప నాకు సంగీతం అంటే ఇచ్చ ఉన్నది, కానీ నేను కనుక నోరు ఇచ్చినాను అంటే మళ్ళీ ఇషేత్వ వర్జయత్వ వాజవస్థ వేదం చదువుతున్నావు నానా, ఒక్కసారి ఎందరో మహానుభావులు చదువు అన్నాడట. ఎందరో మహానుభావులు అని చదివినాడు. వేదానుకుంటే స్వరం దీనికి పెడితే ఏం ప్రయోజనము? అందుకని నాకు సంగీతం రాదు. తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె అన్నది, నాకు అసలు అవకాశం లేదు ఈ స్వచ్ఛలోకంలో నాన్నగారి ఎదుట కూర్చున్నందుకు. చివరికి నారాయణమూర్తి సమీపానికి వెళ్ళినాడు. వైకుంఠాధిపతి అయినటువంటి కృష్ణ పరమాత్మ సమీపానికి వెళితే ఆయన అన్నాడు, అసలు ఈ అనంత బ్రహ్మాండాల్లో సంగీతాన్ని చక్కగా చదివేటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు, వాడి దగ్గర నీవు నేర్చుకోవాలి అంటే ఈయనన్నాడు, నేను కనీసం చదివే యోగ్యత లేదా? చదివే యోగ్యత కాదు, శివుని సమీపానికి వెళ్ళి ఆయన చదివితే వినే యోగ్యత కూడా నీకు లేదు అని అన్నాడు. సంగీతాన్ని వినే యోగ్యత కూడా, అయ్యో అంతటి పాపాత్ముడనా, అందుకనే నేను చదివితే వాళ్ళందరికీ అటువంటి అనర్థం జరిగినదా అని అనుకున్నాడు. అసలు మరి సంగీతాన్ని చదివేది ఎవరు అని అడిగితే, సంగీతాన్ని చదివేది కైలాసాధీశుడైన శంకరుడు ఒక్కడే చక్కగా చదవగలుగుతాడు, ఆయనను మించిన వాడు లేడు. ఇది జరిగిపోయిన తర్వాత కొంతకాలానికి ఒకనాడు దానికి ఒక ప్రస్తావన కావాలి కదా, దానికి ఒక వ్యవస్థ జరగాలి కదా. మహాసంగీతజ్ఞుడైనటువంటి వ్యక్తి వచ్చి మన సమీపంలో ఒక పాట పాడాలి అని చెప్పంటే పాడవేయాలంటే పాడతాడు, ఏమన్నా మంగళహారతులా? అందుకని గోలోకంలో గోలోకాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మ రాధాదేవితో కూర్చున్నటువంటి వాడి లక్షలాది కోట్లాది మంది దేవతలు యక్షగంధర్వాదులు ఉన్నటువంటి సభలో ఆసీనుడై ఉన్నాడు. రాధామాధవులను ఇద్దరిని కూడా సంతోషపరిచేందుకు ఎన్నో నాట్యాలు జరుగుతున్నాయి, ఎంతోమంది వచ్చి గానం చేస్తూ ఉన్నారు. కానీ ఆ సంగీతం వినే సమయంలో ఆహా ఓహో అని అనాలి కదా, కొంచెం తలలు ఊపడం లేకపోతే ఏదో కొంచెం ఆ భావ వ్యక్తీకరణ అనేటువంటిది ఉంటుంది కదా శ్రోతలకు. అందులో ఈ శ్రోత అయినటువంటి రాధామాధవులు చూస్తూ ఉన్నారు తప్ప, ఏమో ఆలోచిస్తున్నారు తప్ప అసలు వాళ్ళ సంగీతం మీద దృష్టి లేదు వాళ్లకు. వాళ్ళిద్దరిని సంతోషపరచాలి అని భావించి బ్రహ్మ ఉదాసీనంగా కూర్చున్నటువంటి శివుని దగ్గరికి వెళ్ళి అడిగినాడు, ఏమయ్యా శంకర, ఒక్కసారి నీవు ఆ గానాన్ని ఆలపించి రాధామాధవులను సంతోషపరచవయ్యా, జగత్తులో ఉన్నవాడంతా వచ్చిన వాడంతా సంతోషపడతారు అనగానే కృష్ణుని సంజ్ఞను స్వీకరించి సైగను స్వీకరించినటువంటి వాడి కూర్చున్న చోటు నుండి సంగీతాన్ని ఆలాపించడం ప్రారంభించినాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది లక్షలాది మంది కూర్చొని సింహాసనాలపైన ఉన్నారో వాళ్ళంతా కూడా శివుని యొక్క గానానికి ముగ్ధులైపోతూ ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి రాగాలు ఉన్నాయో వాటన్నిటిని ఆలాపిస్తూ ఉన్నాడు. మోహన రాగాన్ని చదువుతున్నాడు. చక్కగా అందరూ తలలూపుతూ ఉన్నారు. చాలా తన్మయ స్థితికి వెళ్ళిన సమయంలో మనం కళ్ళు తెరిచి వినము, కళ్ళు మూసుకొని వింటాం. మంచి గానాన్ని కానీ హాయిగా కళ్ళు మూసుకొని వింటూ ఉంటాం. దేవతలంతా కూడా కళ్ళు మూసుకొని వింటూ ఉన్నారు. ఆయన ఆలాపించినటువంటి ఆలాపన అయిపోయినది, కీర్తన చదివినాడు, తర్వాత తన్యావర్తం వేసినాడు, అంతా అయిపోయినది. కళ్ళు తెరిచినారు అందరూ. కానీ ఎదుట ఉండవలసినటువంటి రాధామాధవులు ఉన్నారో వాళ్ళు లేరు. అయ్యో రాధామాధవులు ఏమైనారు అని వీళ్ళంతా కూడా వెతుకుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, ఎక్కడ వెతికినా కనబడకుండా ఉన్న సమయంలో ఆ శరీరవాణి ద్వారా కొన్ని మాటలు వినవచ్చినాయి. ఏమిటో తెలుసునా? హే దేవతలారా, ఇక రాధామాధవులు మీకు దొరకరు. ఎందుకో తెలుసునా? శివుని యొక్క గానాన్ని విని వాళ్ళు కరిగిపోయినారు. చూడండి, కిందంతా కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి. శివుని యొక్క గానము అంత గొప్పనైనటువంటి ఎదుట ఉన్నటువంటి వాడి హృదయాన్ని కరిగించగలడు. వాడెవడో కాదు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి బృందావనాధీశుడైనటువంటి కృష్ణుణ్ణే కరిగించినాడు. ఈ విధంగా రాధామాధవులిద్దరూ కరిగి ప్రవహించినటువంటి ఏ ప్రవాహం ఉన్నదో ఆ ప్రవాహమే ఈనాడు కాశీక్షేత్రము, ప్రయాగ మొదలైనటువంటి ద్రవీభూతమైనటువంటి రూపమే కృష్ణునికి సంబంధించినది. ఆ గంగా, యమున మొదలైనటువంటి నదులు అని వర్ణిస్తారు. ఈ కథ విన్న తర్వాత, కాశీకి వెళ్ళిన తర్వాత గంగలో స్నానం చేయబోతుంటే మనకేమనిపిస్తాయా? నీళ్ళు అనిపిస్తాయా? కృష్ణ పరమాత్మనే ద్రవీభూతంగా ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నాడు అని అనిపిస్తుంది. ఈ కథను దృష్టిలో ఉంచుకొని ఒక ఆలోచన చేద్దాం మనం. ఏమిటి అంటే,
శివుడు ఏమైనా శిరస్సులో గంగను ధరిస్తాడు అని అంటారు. ఎందుకు అంటే కృష్ణుని యొక్క ద్రవీభూతమైనటువంటి రూపమే గంగ కావున నారాయణమూర్తికి సంబంధించిన అన్ని ఆనవాళ్లు పెట్టుకుంటాడు కదా ఆయన. వరాహమూర్తి యొక్క దంతాన్ని పెట్టుకున్నాడు, నరసింహమూర్తి యొక్క చర్మాన్ని కట్టుకున్నాడు. ఇక చివరికి ఆయన చదివినటువంటి సంగీతానికి కరిగిపోయి ఉన్నాడు కావున ద్రవీభూతమైనటువంటి గంగ అది ఎవరో కాదు, నీళ్లు కాదు, సామాన్యమైన జలాలు కావవి, నారాయణమూర్తి యొక్క ద్రవీభూతమైన శరీరమే కావున ఆయన శిరస్సు పైన ఉంచుకుంటాడు. ఎంత ప్రేమ ఆయనకు లోకంలో. పురాణాలు చదివితే పురాణాలు ఒక చోట ఉన్న కథను ఇంకో చోట ఉన్న కథను ఒక చోటికి మేళనం చేస్తే దాంట్లో ఒక రసవత్ ద్రవము ప్రవహిస్తూ ఉంటుంది. తెల్లపువ్వుగా ఉండి ఎర్రపువ్వుగా గులాబీ పువ్వు ఉంటే ఏం గొప్పతనం ఉండదు. ఆ రెండు పువ్వులను ఒక చోటికి ఒక మొక్కను తయారు చేస్తే కిందికి ఎరుపు, లోపల పైన తెలుపు. ఆ గులాబీ పువ్వు ఎంతో సుందరంగా ఉంటుంది. ఒక కళ్యాణి రాగము, ఒక మోహన్ రాగం విడివిడిగా చదివితే ఆనందం అనిపించదు. రెండు రాగాలను ఒక చోటికి చేర్చి మిశ్రణం చేసి చదివితే దానిలో ఒక విధమైనటువంటి ఆనందోత్పత్తి జరుగుతుంది. వంకాయ కూర ఒక్కటే చేస్తే ప్రయోజనం లేదు, దాంట్లో టమాటాలు వేస్తే రుచిగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మిశ్రణం వలన ఫలం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. శివుని కథను శివుని కథగా, కృష్ణుని కథను కృష్ణుని కథగా వినడానికి బదులు ఆ శివకేశవుల యొక్క ఈ వ్యాసుడు పురాణాల్లో అక్కడక్కడ చెప్పినటువంటి కథలన్నింటినీ ఒకచోటికి చేసుకుని వింటే ఎంత ఆనందానుభూతి కలుగుతుంది. ఇప్పుడు శంకరుడు ఎప్పుడన్నా మీకు కనిపించి జటాజూటాల్లో గంగమ్మ కనిపించినది అంటే మీరు ఎవరనుకుంటారు? నారాయణమూర్తి, ఆయన ద్రవీభూతమైనటువంటి వాడై ఉంటాడు. శివుని సమీపానికి వెళ్ళినాడు నారదుడు. ఏమయ్యా శంకర, ఇంత గొప్పనైనటువంటి గాన విద్య నీ దగ్గర ఉన్నది కదా, వచ్చి రానటువంటి ఆ గానంతో నేను చదివితే గంధర్వలోకంలో ఉన్నటువంటి కన్యలందరూ కూడా కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. మరి నాకు నేర్పుతావా అంటే నీకు వినే అధికారమే లేదని చెప్పినాడు మీ నాయనగారే. అందుకని ఒక్కసారి నీవు వెళ్ళి చూడుపో అన్నాడు. వెళ్ళి ఆ గంధర్వ నగరంలోకి వెళ్ళి చూసే వరకు సుందరీమణులకు పోగొట్టుకున్న కాళ్ళు వచ్చినాయి, చేతులు వచ్చినాయి. అబ్బా ఎవరవయ్యా నీవు పోయి మాకు ఈ విద్య నేర్పించినావు, నారదుడికి చక్కగా విద్యలు నేర్పినావా అంటే అప్పుడు చెప్పుకున్నాను నేనే నారదుడును అని. వాళ్ళకంతా క్షేమం జరిగింది కదా. మరి ఎవరు చదివినారు? నువ్వే చదివినా. నేను కాదు, కైలాసాధీశుడైనటువంటి శంకరుడు మీ రాగాలన్నిటి కూడా చదివినాడు. అప్పుడు రాగాలన్నీ చెప్పినాయి. నీవు మాత్రం ఇక ముందు పొరపాటున మా రాగాల జోలికి వెళ్ళకు, నీకు వచ్చినటువంటిది ఏదో చదువుతూ నారాయణ మంత్రాన్ని వెళ్ళు అనేటువంటి చమత్కారమైనటువంటి కథను రాస్తాడు. చూడండి ఇక్కడ రాస్తాడు వ్యాస భగవానుడు. మూర్తిం ద్రష్టుంచ సువ్యగ్రాహ యూయం యది సురేశ్వరాః కరోతి శంభు తత్రైవ మదీయం వాక్యపాలనం. మూర్ఛాం ప్రాపుః సురాः సర్వే చిత్రపుత్తలికాః యథా క్షణేన చేతసాం ప్రాప్య దదృశు రాసమండలం స్థలం సర్వం జలాకీర్ణం హీనరాధా హరిం తథా అత్యుచ్చైః సర్వే గోపాః గోప్యః సురాద్విజాః ధ్యానేన బుబుధే సర్వం ఏతదభీప్సితం గతశ్చ రాధయా సార్థం కృష్ణః ద్రవతామితి. రాధాదేవితో కూడుకొని కృష్ణ పరమాత్మ ద్రవాన్ని పొందినాడు, ద్రవీభూతుడైపోయినాడు అని తెలుసుకున్నారు అని వర్ణిస్తారు. ఇటువంటి కథలు ఎన్నిటినో వర్ణిస్తాడు వ్యాస భగవానుడు ఈ సందర్భంలో. శ్రీకృష్ణ గోవింద మురారే హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ. శివుడి సమీపానికి వెళ్ళి అడుగుదాం, ఏమయ్యా కృష్ణుణ్ణి అంత మురిపింపజేసి ద్రవీభూతుడిని చేసి అంతటి గొప్పనటువంటి సంగీత కళాకుశలత నీకు ఎట్లా వచ్చినది అని అంటే ఆయన చెప్పేదల్లా ఒకటే, ఆయనకు సంబంధించిన నామాన్ని నిరంతరం నేను జపిస్తున్న తర్వాత నాకు రాని విద్యలు ఏముంటాయి గనక భగవన్నామం అంత గొప్పైనటువంటిది. కైలాసాధీశుడైనటువంటి శంకరుడు నామాన్ని జపిస్తాడు, గోలోకాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మ నామాన్ని జపిస్తాడు. ఎవని నామం వాడు చెప్పుకోడు కదా, ఎవని డబ్బాలు వాడు కొట్టుకుంటే వాడి దగ్గరికి మనం పోతామా? గోలోకాధీశుడైన కృష్ణుడు నామాన్ని జపిస్తే ఎవడి నామాన్ని జపిస్తాడు? మహాదేవ 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 దయానిధే భవానేవ 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 గతిర్మమ అంటాడు.
శివుని సమీపానికి వెళ్ళి నీవేం నామం జపిస్తావయ్యా అంటే శ్రీకృష్ణ గోవింద మురారే హే నాథ కేవా హే నాథ నారాయణ వాసుదేవ. భక్తవత్సల భగవానికి నమః పార్వతీపతయే. ఆ తర్వాత వచ్చేటువంటి అధ్యాయాల్లో అనేక జగదంబ రాజరాజేశ్వరికి సంబంధించినటువంటి కథలు చెప్పినాడు. వృషధ్వజుడు అనేటువంటి పేరు గల ఒక రాజు, శివుడంటే అమితమైన ప్రేమ ఆయనకు. అటువంటి వాడు తాను రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఏం చేసినాడు అనంటే శివుడి యొక్క ఉపాసన చేసినాడు. శత్రువులు లేనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేసినాడు. శివుని యొక్క ఉపాసకుడై ఉన్నాడు కావున ఏ పండుగలు వచ్చినా, ఏ దేవతలకు సంబంధించినటువంటి విశేష రోజులు వచ్చినా కానీ శివునికి అభిషేకం చేసేవాడు, అలంకారాలు చేసేవాడు. ఆయన అనుసరించి రాజ్యంలో ఉన్న వాళ్ళంతా కూడా అదే పని. కృష్ణాష్టమి వచ్చినా శివునికి అభిషేకం, రామనవమి వచ్చినా శివునికి అభిషేకం, పూజలు. ఏ దేవతలకు, ఇతర దేవతలకు యజ్ఞాలు లేవు, యాగములు లేవు, ఏమి లేవు. దేవతలంతా కూడా హాహాకారాలు చేస్తున్నారు ఆ రాజ్యాన్ని పరిపాలించే సమయంలో. అందరూ కలిసి సూర్యుని సమీపానికి వెళ్ళి విన్నవించుకున్నారు. ఏమయ్యా సూర్య, నేను నారాయణమూర్తి సమీపానికి వెళితే అబ్బో ఆయన నా స్నేహితుడు, నేనేం చేయడు అని అంటాడు. అందుకని సూర్యుని దగ్గరికి వెళ్ళి మరి ఆ వృషధ్వజ మహారాజు దేవతలమైనటువంటి మాకు హవిస్సులు లేకుండా చేస్తూ ఉన్నాడు, అందుకని మీరేమైనా. అప్పుడు ఈయన బాగా ఆలోచించి సూర్యుడు ఏం చేసినాడు అంటే వృషధ్వజుడు శివుని యొక్క ఉపాసకుడై ఉండి అంచెలంచెలుగా శివుని యొక్క ఉపాసన పెరుగుతూ ఉన్నా కొద్దీ ఐశ్వర్యం పెరుగుతూ ఉన్నది. ఎవడైతే శివుని యొక్క ఉపాసకుడై ఉంటాడో వానికి వెలగట్టడానికి వీల్లేనంత ఐశ్వర్యం వస్తుంది. ఎవడైతే విష్ణుమూర్తి భక్తుడై ఉంటాడో వాడు దరిద్రుడైపోతూ మోక్షం అనేటువంటి ఐశ్వర్యం వానికి బాగా వస్తూ ఉంటుంది. ఎందుకు ఏమిటి అనేటువంటి పురాణాల్లో బహు విస్తృతంగా వర్ణించినాడు వ్యాస భగవానుడు. అందుకని ఇప్పుడు ఏం చేసినాడు ఈ సూర్యుడు, దేవతలు తన సమీపానికి వచ్చినందుకు గాను వృషధ్వజుడు ఇప్పుడు శివుణ్ణి ఉపాసిస్తూ శివుణ్ణి తన వెనక పెట్టుకున్నటువంటి వాడి అహంకారంతో కూడుకున్నాడు. దానికల్లా ఒకటే కారణము, ఈయన ఐశ్వర్యవంతుడైనాడు. శివుడిచ్చినటువంటి ఐశ్వర్యానంతా కూడా ఆయన దగ్గర ఉన్నదాన్ని అంతర్ధానం చేయాలి అని సంకల్పించి శివుడిచ్చినటువంటి ఐశ్వర్యం ఉన్నదో ఆ ఐశ్వర్యం నయా పైసా లేకుండా చేసి పారేసినాడు, దరిద్రుని చేసి పారేసినాడు. శివుని ఉపాసకుడైనటువంటి ఏ ఈ వృషధ్వజుడున్నాడో విషయం తెలుసుకున్నాడు. ఎవరి వలన నేను దరిద్రుడినైనాను అనే విషయం తెలుసుకొని శివునికి మొరబెట్టుకున్నాడు. సూర్యుడు నీవు నాకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని మాయం చేసినాడు, నయా పైస లేకుండా చేసినాడు అనగానే శంకరునికి కోపం వచ్చినది. నా భక్తునికి నేను ఐశ్వర్యాన్ని ఇస్తే ఆ ఐశ్వర్యాన్ని నీవు వానికి లేకుండా చేసి దరిద్రుణ్ణి చేస్తావా, అందుకని నిన్ను లోకంలో లేకుండా చేస్తాను అని త్రిశూలాన్ని పట్టుకొని వాడిని వెంటబడ్డాడు. ఎవరి వెంట? సూర్యుడు ముందు పరిగెడుతున్నాడు, శంకరుడు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అన్ని లోకాలు తిరిగి 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 వైకుంఠ లోకానికి వెళ్ళినాడు. శ్రీమన్నారాయణమూర్తి సమీపానికి నీవే రక్షించాలి. వెనకాల వచ్చి సింహాసనం వెనకాల దాక్కున్నాడు. ఎటు వెళ్ళినాడయ్యా సూర్యుడు అని అన్నాడు. ఎందుకో దాక్కున్నాడు. ఎందుకయ్యా నీవు వచ్చినది, ఎందుకు వాడిపోయినా నీవు ఇంత ఆవేశంతో పరిగెత్తుతూ వస్తున్నావు త్రిశూలాన్ని పట్టుకొని అని అడిగితే శంకరుడు అన్నాడు, నా భక్తుడైనటువంటి వృషధ్వజునికి ఐశ్వర్యం నేనిచ్చి కూర్చుంటే, నాకు సంబంధించిన ఉపాసన వాడు చేసుకుంటూ కూర్చుంటే వాడిపైన కోపముతో నేనిచ్చిన ఐశ్వర్యాన్నంతా కూడా నాశనం చేసి వాడిని దరిద్రుడిని చేసినాడు. అందుకని ఇంకా వాడిని నేను ఉంచుతానా, పక్కకు తప్పుకో, వాడిని చంపేస్తాను అన్నాడు. అప్పుడు నారాయణమూర్తి రెండు చేతులు జోడించి ఒక మాట అన్నాడు, అయ్యా ఎవడిని రక్షించాలి అని నీవు వీడిని వెంటబడి ఈ వైకుంఠ లోకానికి వచ్చినావో మానవ కాలమానాన్ని అనుసరించి చూస్తే కొన్ని యుగాలు గడిచిపోయినాయి. ఇప్పుడు వీడిని సంహరించేవో లేకపోతే ఇంకేమో చేసి వాడిని రక్షిద్దామనుకుంటే వాడు లేడు, వాడి కొడుకు లేడు, వాడి మనవలు లేరు, ఎవరూ లేరు. దైవమానం వేరు, మానవ మానం వేరు, కాలమానం. అందుకని ఇప్పుడు నీవు ఏ పని చేసినా అది ప్రయోజనకారి కాదు. మరి ఏమంటావు అన్నాడు. ఏం లేదు, వీడిని వదిలిపెట్టు, వీడు లేకపోతే జగత్తులు ఉండవు, మనమే సృష్టించినాం కదా వీడిని. సూర్య ఆత్మ జగతస్తస్థుశ్చ, వీడు ఆత్మ వంటి వాడు కావున సూర్య ఒకసారి ముందుకు వచ్చి నమస్కారం చేయి, క్షమించు అనో ప్రార్థించు అనగానే వచ్చినాడు, రెండు కాళ్ళపైన పడ్డాడు. ఈ క్షమాపణ వేడుకున్న తర్వాత దిష్టించే లక్షణం ఉండదు కదా. సూర్యమండలానికి వాడు వెళ్ళి కూర్చున్నాడు. ఈ విధంగా
ఆనాడు జరిగినది ఈ వంశంలో వృషధ్వజునికి సంబంధించినటువంటి ఏ వంశం ఉన్నదో ఈ వంశంలోనే కుశధ్వజుడు అనేటువంటి పేరు గలవాడు పుట్టినాడు. ఆయన భార్యకు ఒక అమ్మాయి పుట్టినది. పుట్టినటువంటి అమ్మాయి ఉన్నదో ఆ అమ్మాయి ఏడుస్తూ ఉన్నది. ఆమె ఏడుపు ఎప్పుడు మానినది అనంటే వేద పురుషులైనటువంటి బ్రాహ్మణోత్తములు వచ్చి వేద మంత్రాలు చదవడం వలన. అందుకని ఆమెకు పేరు పెట్టే సమయంలో వేదవతి అని పేరు పెట్టినారు. ఆమె ఏమన్నా ఏడుస్తూ ఉన్నది అని చెప్పి వేద పండితుడు చదివి ఒక పనసు చదవండి అంటే ఆ వేద మంత్రాలు చదివితే ఆమె శాంతించేది. వేదవతి అనేటువంటి పేరు. కాలాంతరంలో ఆమెకు విషయం తెలిసి నేను నారాయణమూర్తినే వివాహం చేసుకుంటాను అనేటువంటి పట్టుబడితే, అమ్మాయి నీకు ఈ జన్మలో జరగదు, వచ్చే జన్మలో నీవు నారాయణమూర్తి యొక్క అంశను నీవు వివాహం చేసుకుంటావు అని చెప్పినా వినకుండా కఠినమైన తపస్సు చేసుకోవడానికి వెళ్ళినది. ఏళ్ల తరబడి తపస్సు చేస్తూ ఉంటే ఆకాశం నుండి వెళుతున్నటువంటి ఏ రావణాసురుడున్నాడో ఈ వేదవతి అనే పేరు గల అమ్మాయి సుందరంగా ఉన్నది అని ఆమె యొక్క సౌందర్యానికి ముగ్ధుడై ఆశ్రమంలోకి వచ్చినాడు. అతిథి మర్యాదలన్నీ అయిన తర్వాత ఆమెను చెరబట్టడానికి పూనుకున్నాడు. వీనికి సీతాదేవిని ఒక్కదాన్నే ఎతకపోవడం కాదు, ఇటువంటి అమ్మాయిని ఎంతోమందిని. అప్పుడు ఆమె కోపానికి వచ్చినటువంటిది శాపం పెట్టినది. మదర్థే త్వం వినశ్యసి సబాంధవ, నా మూలకంగా నీవు వచ్చే జన్మలో సంపూర్ణంగా నీ బంధువులతో సహా మరణింతువుగా కానీ శాపం పెట్టి యోగాగ్ని వలన తనలో తాను శరీరాన్ని అగ్నిని సృష్టించుకున్నటువంటిది తాను దేహత్యాగం చేసినది. ఆ దేహాన్ని పోగొట్టుకున్నటువంటి తాను కాలాంతరంలో జనక మహారాజు గారి ఇంటిలో సీతాదేవిగా పుట్టినది. మహాతపస్వినైనటువంటి ఆమె శ్రీరామచంద్రుణ్ణి భర్తగా పొందినది. కాలాంతరంలో రామచంద్రుడు పితృవాక్య పరిపాలన నిమిత్తమే అరణ్యానికి వెళ్ళవలసి వచ్చినది. అరణ్యానికి తాను బయలుదేరి వెళ్ళినాడు. లక్ష్మణుడు ఒకనాడు పండు పూలు తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అగ్నిహోత్రుడు వచ్చి రామచంద్రుడిని సీతాదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఏ రామచంద్ర, ఇక ముందు మీరు ముందుటి అరణ్యాల్లోకి వెళ్ళిన తర్వాత రాముడవైన నిన్ను లేకుండా చేసి రావణాసురుడు సీతాదేవిని ఎత్తకపోతాడు. అందుకని ఈ నిజమైనటువంటి సీతాదేవిని నాలో ప్రవేశింపజేయి, అగ్నిహోత్రుడని నేను ఆమెను రక్షిస్తాను, అచ్చము సీత వంటి ఇంకొక సీతాదేవిని నీకు ఇస్తాను అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు లేడు, కేవలం ఒక రామునికి తర్వాత అగ్నిహోత్రునికి సీతాదేవికి మాత్రమే తెలుసును. ఈ పురాణం కథ విన్న మీకు మాత్రమే తెలుసును, మీరు ఎవరికి చెప్పబోకండి సుమా. ఇంకేమిటి, నిజమైన సీత అగ్నిహోత్రుని దగ్గరికి వెళ్ళినది, ఛాయాసీత బయటికి వచ్చినది. ఆయన అంతర్ధానమైపోయినాడు. లక్ష్మణుడు వచ్చినాడు, నిజమైన సీతని అనుకున్నాడు, ఆయనకు కూడా తెలియదు. లక్ష్మణునికే తెలియదు అన్న తర్వాత ఇంకెవరికి తెలుసును. తర్వాత రావణాసురుడు రావడం, సీతాదేవిని తీసుకుని వెళ్ళడం, ఇదంతా కూడా జరిగిపోయినది. రావణ సంహారం అయిపోయి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో ఇప్పుడు నిజమైన సీతను తాను తీసుకొని ఈ సీతను ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ ఛాయా సీత ఒక ఆమె మిగిలి ఉన్నది, ఈమెనేం చేయడము. రాముడు ఏకపత్ని వ్రతుడు, ఆయనకి ఇద్దరిద్దరు ముగ్గురు సీతలు ఉండరు. అరణ్యంలో ఒక సీత, ఇంట్లో ఒక సీత ఉండదు. అందుకని నేను ఏకపత్ని వ్రతుడను కదనయ్యా అనంటే అప్పుడు ఆమెతో చెప్పిన త్వంగచ్చ తపసే దేవి పుష్కరంచ సుపుణ్యదం. ఏ పద్మపురాణంలో పుష్కరం యొక్క మహాత్మ్యాన్ని మనం విన్నాము. ఆ పుష్కర క్షేత్రానికి వెళ్ళి నీవు తపస్సు చేసుకో అని ఈ ఛాయాసీతను ఆదేశించినారు. ఆమె వెళ్ళి నేను తీవ్ర తపస్సు చేసుకోవడానికి. కాలాంతరంలో ఆమెనే పాండవులకు ధర్మపత్నిగా ఆవిర్భవించినది. ద్రుపద మహారాజు గారింటో పుత్రికగా ద్రౌపది అనే పేరుగా. అందుకని కృతయుగే వేదవతి కుశధ్వజ సుతా సతి త్రేతాయాం రామపత్నీ చ సీతేతి జనకాత్మజ తచ్ఛాయా ద్రౌపదీ దేవి ద్వాపరే ద్రుపదాత్మజ త్రిహాయణీతి సా ప్రోక్త విద్యమాన యుగత్రయే. 3 యుగాల్లో శివుణ్ణి గురించి తపస్సు చేసినదామె. మంచి భర్త నాకు కావాలి అని ద్రుపద మహారాజు గారికి పుత్రికగా పుట్టినటువంటి అమ్మాయి. శంకరుడు ప్రత్యక్షమైనాడు. ఈ శంకరుడు ఎక్కడికి వెళ్ళినా అట్టహాసమే. ఆయన ఒక్కడు రాకుండా వెనక ప్రమదగణాలు వస్తారు, బాడీ గార్డర్స్ వచ్చిన వాడు వట్టి కోరుకుంటారా, శంఖాన్ని పూరిస్తారు, డమడమా అనేటువంటి డమరుగ ధ్వని చేస్తూ ఉంటారు.
వచ్చే సమయంలో ఆయన మెడల్లో ఉన్నటువంటి పుర్రెలు ఏవైతే ఉన్నాయో అవి శబ్దం చేస్తూ ఉంటాయి. అమ్మాయి నీకేం వరంగా ఉన్నావు కోరుకో అన్నాడు. శాంతంగా ఉంటాడు. ఈయన ఏమనుకుంటే ఇంత హఠాత్తుగా వచ్చే వరకు భయపడ్డది. తొందరగా కోరుకో, వెళ్ళిపోవాలి, ఏం కోరను అన్నట్టుగా ఆయన మాటలు విని తత్తరపడుతూ పతిందేహి 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 మహేశ్వర 5 సార్లు అన్నది. భర్తనివ్వు. అడిగేదేదో ఒక్కటి అడగాలి కానీ 5 సార్లు ఉన్నావు కాబట్టి నీకు 5గురు భర్తలు వత్తురుగాక అన్నాడు. అయ్యో మహాదేవా, నేను కోరినది అది కాదు, నువ్వు అది కాదు, అవునా కాదా నాకు తెలియదు, నీవు 5 సార్లు అన్నావు కాబట్టి నీకు 5గురు భర్తలు వస్తారు అని అనుగ్రహించినాడు. ఆయన అంతర్ధానమైపోయినాడు. కాలాంతరంలో పంచపాండవులను ఆమె వివాహం చేసుకున్నది. అర్జునుడు ఒక్కడే వెళ్ళి మత్స్యాన్ని భేదిస్తే, అమ్మా నేను ఒకటి తీసుకువచ్చినాను అని ఇంటి యువతలో ఉండి అర్జునుడు అంటే, అయితే నాయన అన్నదమ్ములు అందరూ పంచుకోండిరా అని, స్వీటో లేకపోతే హాటో అనుకున్నది. బయటికి వచ్చిన తర్వాత తల్లితో చెప్తే కన్యను తీసుకువచ్చినా అమ్మ అంటే, అయినా పర్వాలేదు నోటించి అన్నాను కదరా. అక్కడ శంకరుడు ఏమంటున్నాడు, ఒక స్త్రీ 5గురిని వివాహం చేసుకోవచ్చునా అసలు అనేటువంటి విచారం చేస్తే, పురాణంలో ఒక్క కథ విని ఇది చాలా ఎబ్బెట్టుగా ఉన్నది అని భావించి నిజంగానే వ్యాసుడు కూడా కొంచెం పొరపాటు చేసినాడేమో ఇక్కడ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా ఆ పాండవులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే మళ్ళీ మనం స్కంద పురాణంలోకి వినవలసిందే. ఒక పురాణం విని ఏదీ కథ నిర్ణయం చేయడానికి వీల్లేదు. స్కంద పురాణంలో ఏం చెప్పినాడు అనేటువంటిది ఆ పురాణం చెప్పుకునేటప్పుడు మాత్రమే మనం వినాలి. ఈ విధంగా ధర్మధ్వజుడు, వృషధ్వజునికి సంబంధించినటువంటి వంశంలోనే ధర్మధ్వజుడు అనేటువంటి పేరు గలవాడు పుట్టినాడు. వానికి మాధవి అనే పేరు గల ఒక అమ్మాయి పుట్టినది. ఆ అమ్మాయికి పుట్టినది కార్తీక మాసంలోని పున్నమ నాడు, శుక్రవారం నాడు ఆ లక్ష్మీదేవి యొక్క అంశతో కూడుకున్నటువంటి తులసి అనే పేరు గల అమ్మాయి. తులసి మాతాకి యోగ్యమైనటువంటి పేరు పెట్టినారు. ఎంత గొప్పగా ఉన్నది అంటే ఆమెతో సమానమైన సౌందర్యమును తులన చేయడం ఇంకెవరికి సాధ్యము కాదు. తులన అంటే అందుకని ఆమెతో సమానమైనటువంటి తులన ఎవరిని చేయడానికి వీలు కాదు కాబట్టి తులసి అనే పేరు పెట్టినారు. కాలాంతరంలో ఈ తులసి కూడా తపస్సు చేసినది. నారాయణమూర్తినే వివాహం చేసుకుంటాను అని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. నీకేం వరంగా ఉన్నావు కోరుకోనంటే, నారాయణుడు నాకు భర్త కావాలి అని చెప్పంటే అది సాధ్యం కాదమ్మా అంటే, నీ గురించి కాదు కదా నేను తపస్సు చేసినది, నువ్వెందుకు వచ్చి ఇది సాధ్యం కాదు అని అంటావు, నేను ఆయన వేసుకుంటాను అని అంటే, ఒక మాట చెప్తాను వినమ్మా, తొందరపడకు, ఈ జన్మలో అది నీకు సాధ్యము కాదు, నీ తపస్సు ఫలించి జన్మాంతరంలో నీకు భర్త అవుతాడు. కాకపోతే ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క అంశ సంభూతుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాని పేరు శంఖచూడు అని అంటారు. వాడు కూడా కృష్ణుని భక్తుడై ఉన్నాడు. కృష్ణ కవచాన్ని నిరంతరం కంఠంలో ధరిస్తాడు. వాడిని వివాహం చేసుకో. ఇక్కడ నుండి సరాసరి వెళ్ళినాడు ఎక్కడికి, ఈ అమ్మాయికి రాధికా మంత్రాన్ని ఉపదేశం చేసినాడు బ్రహ్మదేవుడు. అక్కడికి వెళ్ళినాడు. శంఖచూడినితో సంభాషణ చేస్తూ అన్నాడు, నీ కొరకై ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పరస్పరం వాళ్ళిద్దరూ ఒక చోటికి చేరినారు. మంతనాలు చేసుకుంటూ ఉంటే ఇంకెందుకు ఆలోచిస్తారు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, నేను చెప్తున్నాను కదా మీరు వివాహం చేసుకునగానే వివాహం చేసుకున్నారు. కాలాంతరంలో బ్రహ్మను గురించి తపస్సు చేసినాడు. శక్తి సామర్థ్యాలు బాగా పొందినాడు. అన్ని లక్షణాలు గొప్పగానే ఉన్నాయి. కానీ దేవతలందరినీ కూడా చాలా పీడిస్తూ ఉండేవాడు. అనేక మంది స్త్రీలను కూడా హింసిస్తూ ఉండేవాడు ఈ శంఖచూడు. అప్పుడు దేవతలు ఈ ఆగడాలను తొలగించాలి అని చెప్పి వైకుంఠాధిపతి అయిన శ్రీమన్నారాయణమూర్తి సమీపానికి వెళితే, నారాయణమూర్తి అతనితో యుద్ధం చేయడానికి వెళ్ళినాడు. కానీ నారాయణమూర్తి యుద్ధంలో సఫలుడు కాలేకపోతున్నాడు. వీడు చావాలి అని చెప్పారంటే, నా చేతుల్లో వీడు చావడయ్యా, శివుని చేతుల్లో మరణిస్తాడు, అందుకని శివుణ్ణి మీరు శరణాగతి పొందండి అంటే శివుని సమీపానికి వెళ్ళినారు. శివుడు వానితో యుద్ధం చేయడానికి మధ్యవర్తులను పంపించినాడు. యుద్ధాలు అవసరం లేకుండానే కార్యాన్ని గట్టెక్కించాలి అని అనుకున్నాడు. కానీ ఏవీ సఫలం కాలేదు. చిట్ట చివరికి రాయబారాలేవి సఫలం కాని సమయంలో యుద్ధము తప్పనిసరైనది. భీకరమైనటువంటి సంగ్రామం జరుగుతూ ఉన్నది. కానీ వాడు చావడు. ఎన్ని రకాలైనటువంటి అస్త్రప్రయోగాలు చేసినా కానీ మరణించాడు. విష్ణుమూర్తితో సంభాషణ చేస్తూ ఉన్నాడు ఒకనాడు, ఏమయ్యా వీడెంతకూ చావడం లేదు. ఇది ఇట్లా ఉంటుండగా ఈ నారదునికి ఏమీ పని ఉండదు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శంఖచూడిని సమీపానికి వెళ్ళినాడు. ఏమయ్యా అందగత్తలంటే నువ్వు బాగా ఇష్టపడతావు కదా, కైలాసంలో ఒక అందగత్తె ఉన్నది,
ఎవరితో నీవు యుద్ధం చేస్తున్నావు? ఆ పార్వతి చాలా సౌందర్యవతి అనే మాటను చెప్పగానే యుద్ధానికన్నా పూర్వం ఒకనాడు శివుని యొక్క వేషం వేసుకున్నటువంటి వాడు యుద్ధం జరుగుతున్న సమయంలో పార్వతీ సమీపానికి వెళ్ళినాడు. ఆమె పతి